హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ఏజేస్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము కొంచెం ఒక టూర్కి వెళ్తున్నాం అనమాట. సో దానికోసము అటుకులను సరిపిండి పెట్టుకుంటున్నాము. అంటే మాకు తెలిసినట్టుగా ఇందులో ఏమేమి వేసిన అంటే అదే ఇంట్లో సరిపిండి దాంట్లో నువ్వులు, పల్లీలు చెప్పి ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, నువ్వులు, జీలకర్ర, ఎల్లిపాయ రసం అన్నీ మిక్సీ పట్టిన అన్నట్టు. పల్లీలు కూడా మిక్సీ పట్టి అన్నీ మిక్సీలు పట్టి ఎత్తున్నాం. మా ఆయన పెడుతుండు, నేను కాలుతా. ఆయన పెడతా అంటే నేను కాలుతా. జై, నీకు ఇది ఎప్పటి నుంచి వచ్చి ఇట్లా చేయడం? చేస్తావా ఏవైనా అన్నీ? నీకు కనబడ్డ కాడికి, నీకు కనబడదే కొంచెం కానీ పాపం కనబడ్డ కాడికైనా అన్నీ చేస్తావా? నేర్పించిందా? చూడండి మంచిగా చేస్తున్నాడా. ప్లీజ్, మేము కనబడకున్నా కూడా చిన్న చిన్ని ప్రయత్నాలు ఇట్లా చేస్తున్నాం కదా. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అసలు సబ్స్క్రైబ్ చేస్తలేరు, దయచేసి ఇది ఒక రిక్వెస్టే. అట్లా రంధ్రాలు ఎందుకు వేస్తారు జై? అందులో ఆయిల్ పోస్తారా? మళ్ళీ ఆయిల్ పోయి మరి పోద్దాం. అందరూ గంజులలో మూకుర్లలో పెట్టుకుంటారు, కానీ మేము ఇట్లా అంటే కొంతమంది పేనంలో కూడా పెడతారు. పేనంలో కూడా పెట్టచ్చు. మేము ఇంకా మధ్యలో చేసుకున్నాం. అటుకులు కూడా చేస్తామన్నమాట. అటుకులు, ఎల్లిపాయలు అటుకుల కోసమే తీస్తున్నా. పడుతుంది. అట్లనే కాకుండా అటుకులు కూడా పోపేస్తాం. అటుకులు కూడా పోపేసేది అన్నీ నేను పెడతాను. ఇది కాల్చినాక కూడా నేను తీస్తాను వీడియో. కానీ చూసే వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చెప్పు జై. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక ఇంతకుముందు పెట్టింది ఒక కాలుస్తున్నా చూడండి. ఇది కాల్చినాక కూడా చూపిస్తా. ప్లీజ్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? ఇక దీని మీద మూత పెట్టి తక్కువ ఫ్లేమ్లో పెడితే కొంచెం మంచిగా అవుతుందంట. ఇంకొకటి కూడా వేస్తున్నాడు, చూపిస్తా. ఇంకొకటి రౌండ్గానే వచ్చింది. రంధ్రాలు లేవా? చెయ్యి. ఇగో ఇవేమో నువ్వులు, ఎల్లిపాయలు మళ్ళీ ఎందుకు తీస్తున్నా అంటే అటుకులకి. నేను చూపిస్తా అటుకులు మళ్ళీ చేసేది, అది కూడా పోపు చూపిస్తా. కానీ సబ్స్క్రైబ్ అయితే చేయండి జరా, సరేనా? ఓకే జై. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మూడోది పెట్టిండు. అంటే ఇప్పుడు 2 కాల్చిన పెట్టిండు. ఇప్పుడు మూడోది, ఇగో నాలుగోది 2 పెడుతుండు. అట్లనే అటుకులు కూడా వేస్తామని చెప్పినా కదా. అటుకులు పోపు కూడా, అటుకులకు 7 బేషన్ తట్టులో పెద్దది లేదు, అందుకే ఒక 3-4 పెట్టినాం. ఆ పోపు చూపిస్తా. ఇగో అటుకులది పోపు, అటుకుల పోపు. ఇంట్లో ఆ అటుకులు అక్కడికి తీసుకుపోయి, పోపు అక్కడ తీసుకుపోయి, పేలాలు ఏంటిది కార ఇవన్నీ కలిపి చేస్తాం. చూపిస్తా పోపు ఎట్లా ఉంది చూడండి. ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు ఒక 2 సరిపిండిలు గంజలు పెట్టినా అన్న కదా, చూడుర్రి. అంటే మంచిగా వచ్చినాయి, కానీ మేము సుంచుకొని తిన్నాం అన్నమాట. మంచిగా ఉన్నాయా చూడుర్రి, సరేనా? నేను ఇంకా అటుకులు పోపు వేసింది ఉంది. మళ్ళీ అన్ని సరిపిండి చేసినాక కూడా వీడియో పెడతా, ఓకేనా?